హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈటీఎఫ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈటీఎఫ్ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సో ఇక్కడ ఈటీఎఫ్ వచ్చేసి నిఫ్టీ బీస్ అయితే తీసుకోబోతున్నాము. సో ఈరోజు నిఫ్టీ బీస్ సంబంధించిన ఈటీఎఫ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే తీసుకోబోతున్నాము. ఇది కంప్లీట్గా ఇంట్రాడే స్ట్రాటజీ, ఓన్లీ ఇంట్రాడే పర్పస్ మాత్రమే యూజ్ చేయండి ఈ స్ట్రాటజీ అనేది. సో లాంగ్ టర్మ్ పర్పస్ కానీ ఆ స్వింగ్ ట్రేడింగ్ కానీ కన్సిడర్ చేసుకోకండి, ఓన్లీ ఇంట్రాడే. సో అది కూడా నిఫ్టీ బీ సంబంధించిన స్ట్రాటజీ. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ గురించి చెప్తానో కంప్లీట్గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకునేసి ఉంటుంది, ఇండికేటర్ అయితే యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ, ఈ ఈటీఎఫ్ స్ట్రాటజీలో మనం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో కంప్లీట్గా చూడండి వీడియో అనేది. సో ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ ఉంటుంది కదా, సో ఏదైతే ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ ఉంటుందో దాన్ని వదిలేండి. సో దాని తర్వాత ఏదైతే క్యాండిల్ ఫార్మేషన్ చెప్తానో సో అక్కడి నుంచి మనం స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ అయితే వదిలేయండి. సో దీని తర్వాత క్యాండిల్స్ అనేది ఇన్సైడ్ క్యాండిల్స్. ఇన్సైడ్ క్యాండిల్ అంటే సో ఏదైనా ఒక క్యాండిల్ తీసుకోండి. సపోజ్ ఇది రెడ్ కలర్ క్యాండిల్ అయినా సరే పర్లేదు, ఆర్ గ్రీన్ అయినా పర్లేదు. సో రెడ్ అయినా పర్లేదు, ఆర్ గ్రీన్ అయినా పర్లేదు. ఈ క్యాండిల్ అనేది ఇది ఫస్ట్ క్యాండిల్ కన్సిడర్ చేసుకోండి. సో దీనికి ఇన్సైడ్గా, ఈ ఫస్ట్ క్యాండిల్కి ఇన్సైడ్గా అంటే ఈ క్యాండిల్ ఒక హై, ఈ క్యాండిల్ ఒక లో, ఈ ఫస్ట్ క్యాండిల్ ఒక హై లో, దీనికి ఇన్సైడ్గా ఒక 2 క్యాండిల్స్ అయితే ఫామ్ అవ్వాలి. అది ఏ క్యాండిల్ అయినా పర్లేదు, ఏదో రెడ్ కలర్ క్యాండిల్ ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్, ఏ క్యాండిల్స్ ఫామ్ అయినా పర్లేదు. ఈ 2 క్యాండిల్స్ అనేది దీనికి ఇన్సైడ్గానే ఉండాలి. సో దేనికి ఇన్సైడ్, ఈ ఫస్ట్ క్యాండిల్కి సో హై నెక్స్ట్ లో, దీనికి ఇన్సైడ్గా 2 క్యాండిల్స్ అయితే ఫామ్ అయి ఉండాలి. సో ఇప్పుడు చెప్తాను చూడండి. దీనికి ఇన్సైడ్గా సపోజ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో ఏ క్యాండిల్ అయినా కన్సిడర్ చేసుకోండి, గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇన్సైడ్గా ఫామ్ అయింది. ఇప్పుడు ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. నెక్స్ట్ ఫోర్త్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఫోర్త్ క్యాండిల్ అనేది నేదర్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఒక హై కానీ ఆర్ ఫస్ట్ క్యాండిల్ ఒక లో కానీ సో ఎక్కడ కానీ టచ్ అయిందంటే అప్పుడు ఇమీడియట్లీగా ఎంట్రీ అయితే మనం తీసుకుంటాం. సో ఇది ఎంట్రీ. సో ఎంట్రీ వచ్చేసి ఫోర్త్ క్యాండిల్, ఖచ్చితంగా ఫోర్త్ క్యాండిల్లోనే మనకి ఎంట్రీ అయితే ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి. ఒకవేళ ఫోర్త్ క్యాండిల్లో కానీ ఎంట్రీ కానీ ట్రిగ్గర్ కాకపోతే సో నెక్స్ట్ ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకోకండి. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా సో ఓన్లీ ఫోర్త్ క్యాండిల్ మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటాము. నెక్స్ట్ ఫోర్త్ క్యాండిల్ కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అక్కడ స్ట్రాటజీ వదిలేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఫోర్త్ క్యాండిల్లో మాత్రమే మనకి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి. ఈ ఫోర్త్ క్యాండిల్ అనేది నేదర్ ఫస్ట్ క్యాండిల్ ఒక హై కానీ ఆ ఫస్ట్ క్యాండిల్ ఒక లో కానీ బ్రేక్ డౌన్ ఇచ్చినా, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన ఈ ప్లేస్ దగ్గర అయితే మనం ఎంట్రీ తీసుకుంటాము. సో ఇది ఎంట్రీగా కన్సిడర్ చేసుకుంటాము. సపోజ్ ఫస్ట్ మనం ఇక్కడ లాంగ్ పొజిషన్ అయితే కన్సిడర్ చేసుకుందాము. సపోజ్ ఈ ఫోర్త్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఒక హై కానీ ఇక్కడ కానీ టచ్ అయిందంటే ఇమీడియట్లీగా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. సో ఇది ఎంట్రీ లాంగ్ పొజిషన్కి. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ ఫస్ట్ క్యాండిల్ ఒక లో దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది స్టాప్ లాస్. సో ఇప్పుడు టార్గెట్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ టార్గెట్ వచ్చేసి ఈటీఎఫ్ స్ట్రాటజీ కాబట్టి 1:1 మాత్రమే టార్గెట్ అయితే కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఓన్లీ 1 టార్గెట్. సో అదర్ టార్గెట్ కూడా తర్వాత డిస్కస్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు షార్ట్ పొజిషన్కి అయితే కన్సిడర్ చేసుకుందాము. సో ఇక్కడ ఏదైతే చెప్పానో ఫస్ట్ ఇక్కడ అప్ సైడ్ కానీ టచ్ అయిందంటే ఎంట్రీ తీసుకోని చెప్పాను కదా. ఇప్పుడు లోవర్ సైడ్, సో ఫోర్త్ క్యాండిల్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్కి లో సైడ్ కానీ టచ్ అయిందంటే ఇమీడియట్లీగా అక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ షార్ట్ పొజిషన్ అయితే క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ ఎంట్రీ ఈ క్యాండిల్ ఒక లో దగ్గర. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ ఒక హై దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇంకోసారి చెప్తాను చూడండి. షార్ట్ పొజిషన్కి సో షార్టింగ్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ లో దగ్గర కానీ టచ్ అయిందంటే ఇమీడియట్లీగా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఆ క్యాండిల్ ఒక హై దగ్గర పెట్టుకుంటాము. సో ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఫస్ట్ క్యాండిల్, ఆ క్యాండిల్ ఒక హై, ఇది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ కూడా టార్గెట్ వచ్చేసి 1:1 టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు సెకండ్ టార్గెట్ అని చెప్పాం కదా, ఈ సెకండ్ టార్గెట్ వచ్చేసి సపోజ్ మీకు 1:1 టార్గెట్ హిట్ అయింది అనుకోండి, ఇమీడియట్లీగా నెక్స్ట్ సో సెకండ్ టార్గెట్ ఉంది కదా, సో ఈ సెకండ్ టార్గెట్ వచ్చేసి 0.5%. గుర్తుపెట్టుకోండి, ఈ 0.5% అనేది టార్గెట్గా కన్సిడర్ చేసుకోండి. సో ఫస్ట్ టార్గెట్లోనే మీకు చాలా అనుకుంటే ఇక్కడే కూడా మీరు ఎండ్ అయిపోవచ్చు ఫస్ట్ టార్గెట్ దగ్గర. సో ఇక్కడ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 0.2% వరకు అయితే అచీవ్ అవ్వచ్చు. మీకు ఇంకా సెకండ్ టార్గెట్ కావాలనుకుంటే సో మ్యాక్సిమం టార్గెట్ వచ్చేసి
సో 0.5% అయితే కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈటీఎఫ్ స్ట్రాటజీ. సో అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, సో ఇది ఈటీఎఫ్ కాబట్టి సపోజ్ ఇది రెడ్ కలర్ క్యాండిల్, ఓకే, ఇక్కడ విక్స్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి, ఇది రెడ్ కలర్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్. సో ఇది ఓపెను అలాగే హై. సో లో వచ్చేసి ఇది లో. సో క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ క్లోజింగ్ ఇస్తుంది. సో ఇది క్లోజింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ కూడా హై అనేది ప్రీవియస్ క్యాండిల్ ఒక హై దగ్గర, సో ఇక్కడ ఒక విక్స్ బేస్ చేసుకునేసి మరొక రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇది సెకండ్ క్యాండిల్. సో సెకండ్ క్యాండిల్ ఒక హై, ఫస్ట్ క్యాండిల్ ఒక హై కానీ ఈక్వల్గా ఉంటే సో మీరు ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకోకండి. ఇన్సైడ్ అంటే ఈ యొక్క హై ఈ యొక్క లో ఈ బిట్వీన్లోనే ఉండాలి. సో సేమ్ టు సేమ్ ఉన్నింది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ యొక్క హై లెవెల్ వచ్చేసి, సో ఫస్ట్ క్యాండిల్ ఒక హై వచ్చేసి 200 ఉన్నింది, సేమ్ దీనికి ఇన్సైడ్గా వచ్చేసి సో ఒక క్యాండిల్ ఫామ్ అయి ఉంటుంది కదా, ఆ క్యాండిల్ ఒక హై వచ్చేసి 200 ఉంటుంది. అప్పుడైతే కన్సిడర్ చేసుకోకండి, ఇన్సైడ్ క్యాండిల్ అనేది కన్సిడర్ చేసుకోకండి. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఒక హై అనేది సో ఇంకొంచెం బిలో ఉండాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ ఒక హై అనేది 200 ఉన్నింది అనుకోండి, సో జస్ట్ 199.90. సో ఇలాగ వచ్చినా కూడా పర్లేదు. హై ఈక్వల్ టు హై అయితే ఉండకూడదు. ఫస్ట్ క్యాండిల్ ఒక హై అనేది నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ ఒక హై అనేది ఈక్వల్గా ఉండకూడదు. ఇలాంటి టైంలో మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సేమ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చినా కూడా మీరు ఇలాగే కన్సిడర్ చేసుకోండి. సపోజ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి, సో ఇది గ్రీన్ కలర్ క్యాండిల్, సో ఇది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, సో ఇది క్లోజింగ్ వస్తుంది, సో ఇది హై వస్తుంది. సేమ్ ఇది ఫస్ట్ క్యాండిల్ అనుకోండి, సో ఈ దీనికి ఇన్సైడ్గా సో ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇది కూడా సో ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోకి ఈక్వల్గా ఉన్నిందంటే సో అప్పుడు ఇన్సైడ్ క్యాండిల్ అయితే కన్సిడర్ చేసుకోకండి. సో ఆల్వేస్ ఫస్ట్ క్యాండిల్కి, సో ఇది ఫస్ట్ క్యాండిల్ అనుకోండి, సో ఇక్కడ కూడా విక్స్ వచ్చినా విక్స్ రాకపోయినా పర్లేదు, ఈ క్యాండిల్ ఒక హై ఈ క్యాండిల్ ఒక లో, ఈ బిట్వీన్లోనే 2 క్యాండిల్స్ అయితే ఫామ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇన్సైడ్ క్యాండిల్ బేస్ చేసుకొని స్ట్రాటజీ. సో మీకు థియరిటికల్ చూపించాను, ఇప్పుడు ప్రాక్టికల్గా మనం సో ఇప్పుడు చార్టికల్ డిస్కస్ చేసుకుందాం. సో గైస్ చార్ట్లోకి వచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సో నిఫ్టీ బేసు, సో ఇక్కడ కనబడుతుంది కదా నిఫ్టీ బేసు. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ చూసుకోండి. సో డేట్ వచ్చేసి 13th ఏప్రిల్ రోజున చూడబోతున్నాము, 30 ఏప్రిల్. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది వదిలేస్తాము. సో దీని తర్వాత మనకి ఎప్పుడైతే ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఏదైతే చెప్పానో సో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కానీ వచ్చిందంటే అప్పుడు మనం కన్సిడర్ చేసుకుంటాము. సో దీని తర్వాత చూసుకోండి. సో ఇన్సైడ్ క్యాండిల్ ఎప్పుడు వచ్చిందంటే సో ఎగ్జాక్ట్లీగా టైం వచ్చేసి ఈ టైంకి 10:45. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇన్సైడ్ క్యాండిల్కి 2 క్యాండిల్స్, సో ఇది సెకండ్ క్యాండిల్ ఇది థర్డ్ క్యాండిల్, సో 2 క్యాండిల్స్ అయితే ఫామ్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ ఒక హై లో మార్క్ చేస్తాను. సో ఇన్సైడ్ క్యాండిల్ ఒక ఫస్ట్ క్యాండిల్ ఒక హై, నెక్స్ట్ సో ఈ ఫస్ట్ క్యాండిల్ ఒక లో. ఇక్కడ చూసుకున్నట్టయితే సో 10:45 క్యాండిల్ ఉంది కదా, ఈ 10:45 క్యాండిల్ అనేది ఇన్సైడ్ క్యాండిల్గా ఫామ్ అయింది. సో ఇది ఫస్ట్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకుంటాము, ఫస్ట్ క్యాండిల్. సో సెకండ్ క్యాండిల్ అనేది ఇన్సైడ్గా ఫామ్ అయింది, నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ అనేది ఇన్సైడ్గా ఫామ్ అయింది. సో ఇమీడియట్గా నెక్స్ట్ ఫోర్త్ క్యాండిల్ అయితే మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కావాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోర్త్ క్యాండిల్లోనే మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. ఎంట్రీ ఏ ప్లేస్ చేస్తాం, ఎయిదర్ ఈ క్యాండిల్ ఒక హై అంటే ఇక్కడైనా ఎంట్రీ అంటే ఇక్కడ టచ్ అయిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, అదే కానీ లో కానీ టచ్ అయిందంటే లో దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ఎటు సైడ్ ఎంట్రీ వచ్చినా పర్లేదు. సో ఫస్ట్ క్యాండిల్ బేస్ చేసుకునే ఎంట్రీ అనేసి అవసరం లేదు. సో ఎంట్రీ ఎటు సైడ్ వచ్చినా పర్లేదు. అంటే ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది కదా, ఓన్లీ స్టార్టింగ్ పొజిషనే చూస్తామంటే అవసరం లేదు. సో ఇక్కడ లాంగ్ పొజిషన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సేమ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందంటే ఓన్లీ లాంగ్ పొజిషన్ అంటే అప్ సైడ్ చూస్తామంటే అవసరం లేదు. సో మీరు షార్టింగ్ సైడ్ కూడా చూడొచ్చు, అంటే డౌన్ సైడ్ కూడా ఆపర్చునిటీ అయితే చూడొచ్చు. ఇక్కడ టచ్ అయిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సేమ్ ఇక్కడ కానీ టచ్ అయిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకోండి. సో మనకి ఫోర్త్ క్యాండిల్లోనే మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కావాలి. ఒకవేళ ఫోర్త్ క్యాండిల్లో కానీ ఇన్సైడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే సో నో ఎంట్రీ. ఇక్కడైతే మనం ఎంట్రీ ఆపర్చునిటీ చూడడం, మనకి ఎప్పుడైతే ఎంట్రీ ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఎంట్రీ అనేది ఫోర్త్ క్యాండిల్ అయితే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. ఇక్కడ ఫోర్త్ క్యాండిల్ ఎలా చెప్తామంటే సో ఇది ఫస్ట్ క్యాండిల్, దీనికి ఇన్సైడ్గా సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, సో ఇది ఫోర్త్ క్యాండిల్. సో ఇక్కడ సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి సో ఈ క్యాండిల్ ఒక హై, సో ఎగ్జాక్ట్లీగా 269.
85. సో 269.85 దగ్గర ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకుంటాము. సో 269.85 దగ్గర ఎంట్రీ అయితే తీసుకుంటాము. సో స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇన్సైడ్ క్యాండిల్, సో ఈ క్యాండిల్ లో దగ్గర అయితే స్టాప్ లాస్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ క్యాండిల్ యొక్క లో వచ్చేసి స్టాప్ లాస్ అనేది, సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాప్ లాస్ అనేది 0.38. సో ఇక్కడ 0.38 పాయింట్స్ అనేది ఇది స్టాప్ లాస్. సో టార్గెట్ కూడా సేమ్ 1:1 అయితే టార్గెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 1:1 టార్గెట్ వచ్చేసి 38, 1:1 టార్గెట్. సో ఇక్కడ చూసుకోండి, మీకు 1:1 టార్గెట్ అయితే ఈజీగా అచీవ్ అయింది. సో ఇక్కడ కనబడుతుంది కదా 1:1 రిస్క్ రివార్డ్. సో వెయిట్ చేయండి, ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేస్తాను. మీకు చూసుకోండి, సో స్టాప్ లాస్ వచ్చేసి 0.38 పాయింట్స్. ఓకే, ఇక్కడ పాయింట్స్ మీదుగా నేను చెప్తాను. సో టార్గెట్ వచ్చేసి 1:1 కాబట్టి సో 0.38 పాయింట్స్ అయితే అచీవ్ అయింది నిఫ్టీ బీస్లో. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది. మీరు ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఓన్లీ 1:1 చాలనుకుంటే సో ఇక్కడితో ఆపేయచ్చు. లేదా మీకు మ్యాక్సిమం టార్గెట్ కావాలనుకుంటే ఇప్పుడు 1:1 రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది కదా. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఏం చేస్తారంటే ఎక్కడైతే మీరు ఎంట్రీ తీసుకున్నారో సో ఆ ఎంట్రీ దగ్గర తీసుకొని రండి, అంటే కాస్ట్ టు కాస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, కాస్ట్ టు కాస్ట్ తీసుకొని రండి. సో ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అనేది మీరు మ్యాక్సిమం టార్గెట్ వచ్చేసి 0.5% అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం టైమ్స్ అయితే అచీవ్ అవ్వదు. సో 0.5% అనేది ఒకవేళ మీకు అంతగా డౌట్ అనిపిస్తే 1:1 దగ్గర టార్గెట్లోనే బుక్ చేసుకోండి. ఇప్పుడు 0.5% అచీవ్ అయిందా లేదా చూద్దాం ఇంట్రాడేలో. ఇక్కడ చూసుకున్నట్లయితే 0.5% అనేది సో ఆల్మోస్ట్ ఇంకొంచెం అబోవ్ సైడ్. ఓకే, సో ఇక్కడ చూడండి 0.5% అయితే అచీవ్ అయింది. సో ఇక్కడ కనబడుతుంది కదా 0.537%. సో 0.5% అయితే అచీవ్ అయింది. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి May 6th రోజున సో ఫస్ట్ క్యాండిల్ అయితే మనం ఇక్కడ వదిలేస్తాము. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్ అయితే వదిలేస్తాము. సో ఇక్కడ చూసుకోండి, మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా అందుకే నేను ఫస్ట్ క్యాండిల్ అయితే కన్సిడర్ చేసుకోను. ఏ స్ట్రాటజీ అయినా కన్సిడర్ చేసుకోండి, ఫస్ట్ క్యాండిల్ అయితే కన్సిడర్ చేసుకోకండి. సో దాని తర్వాత మనకి ఎప్పుడైతే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు మాత్రమే చూస్తాము. సో దాని తర్వాత చూసుకోండి, ఎగ్జాక్ట్లీగా టైం వచ్చేసి 10 AM క్యాండిల్ ఒక చూసుకున్నట్టయితే సో ఈ క్యాండిల్ ఒక హై లో మార్క్ చేస్తాను. సో ఈ క్యాండిల్ ఒక హై ఫస్ట్ క్యాండిల్, సో ఇన్సైడ్ క్యాండిల్, ఆ క్యాండిల్ ఒక లో మార్క్ చేశాను. సో ఇది ఫస్ట్ క్యాండిల్. సో దీనికి ఇన్సైడ్గా ఇది సెకండ్ క్యాండిల్, సో ఇది థర్డ్ క్యాండిల్. సో హైకి లోకి అయితే టచ్ కాలేదు. సో దీని తర్వాత సో ఫోర్త్ క్యాండిల్ అయితే మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కావాలి. ఇక్కడ చూసుకోండి, ఇది ఫోర్త్ క్యాండిల్. సో ఫోర్త్ క్యాండిల్ అయితే మనకి షార్టింగ్ పొజిషన్ అయితే ఆపర్చునిటీ అయితే దొరికింది. సో షార్టింగ్ అంటే సేల్ సైడ్. ఓకే, ఇంట్రాడేలో సేల్ సైడ్. సో ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకునేసి సో 273.10 దగ్గర అయితే ఎంట్రీ తీసుకుంటాము. సో ఇది ఎంట్రీ. సో స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో సో ఇన్సైడ్ క్యాండిల్, ఆ క్యాండిల్ యొక్క హై దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ సో 273.59 దగ్గర అయితే స్టాప్ లాస్ కన్సిడర్ చేసుకుంటాము. సో ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ చూసుకోండి, సో 0.49 పాయింట్స్ అనేది. సో పర్సంటేజ్ ప్రకారంగా వచ్చేసి ఆల్మోస్ట్ 0.18%. సో ఇది స్టాప్ లాస్. సో 1:1 రిస్క్ రివార్డ్ కాబట్టి సేమ్ 0.49 అనేది టార్గెట్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ టిక్స్ బేస్ చేసుకుని నేను ఇక్కడ టార్గెట్ అయితే ఫిక్స్ చేశాను. సో ఇక్కడ చూసుకోండి, మీకు 0.49 అనేది రిస్క్ తీసుకుంటారు. సో పాయింట్స్ అనేది సేమ్ 0.49 అనేది పాయింట్స్ అయితే సో టార్గెట్ అయితే అచీవ్ అవుతారు. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో మీకు కనబడుతుందా 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇక్కడ మ్యాక్సిమం టార్గెట్ సో 0.5% అని చెప్పాం కదా, ఆ డే రోజున అచీవ్ అయిందా లేదా ఒకసారి చూద్దాము. 0.5% అనేది సో ఇక్కడ 0.5% అయితే అచీవ్ కాలేదు, ఓన్లీ 0.4% అయితే అచీవ్ అయింది. 0.4%. ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 0.18% కాబట్టి అచీవ్ అయింది. అంటే మ్యాక్సిమం వచ్చేసి 0.5% చెప్పాను. మీకు కావాలనుకుంటే 0.2% దగ్గర కూడా మీరు టార్గెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ 1:1. ఈ 1:1లో వచ్చేసి 0.2% రాకపోతే సో మీరు మినిమంగా 0.2% కూడా బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 0.5% అయితే బుక్ చేసుకోవచ్చు. ఆల్వేస్ కాస్ట్ టు కాస్ట్ తీసుకోండి. స్టాప్ లాస్ అనేది గుర్తుపెట్టుకోండి, కాస్ట్ టు కాస్ట్. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ కాదు, టార్గెట్ కూడా ట్రిగ్గర్ కాదు. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి? ఎగ్జిట్ వచ్చేసి మీరు లాస్ట్ క్యాండిల్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. సో లాస్ట్ క్యాండిల్ అంటే సో ఈ క్యాండిల్ ఉంది కదా,
3:15 క్యాండిల్. 3:15 క్యాండిల్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. సో లాస్ట్ మినిట్ కూడా మీరు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ముందుగానే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే సో ఏదైతే లాస్ట్ క్యాండిల్ కాకుండా దానికి ప్రీవియస్ క్యాండిల్ 3 PMకి 3 PM క్యాండిల్ ఉంటుంది కదా, అంటే ఎగ్జాక్ట్లీగా టైం వచ్చేసి ఎప్పుడైతే 3:15 అవుతుందో ఇమీడియట్లీగా క్లోజ్ చేసేయండి. సో ఎంట్రీ తీసుకుంటారు, స్టాప్ ఆఫ్ ట్రిగ్గర్ కాదు, నెక్స్ట్ టార్గెట్ కూడా ట్రిగ్గర్ కాదు. సో అటువంటి టైంలో సో 3:15 టైంకి ఎగ్జాక్ట్గా అక్కడ ఎగ్జిట్ అయిపోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు, అది కూడా ఇంపార్టెంటే. సో 2 PM కానీ దాటిందంటే గుర్తుపెట్టుకోండి, 2 PM కానీ దాటిందంటే టైము, సో నో ఎంట్రీ. సో ఎంట్రీ కానీ ఆపర్చునిటీ దొరికిందంటే ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్ట్రాటజీ. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో మరొక ఎగ్జాంపుల్ వచ్చేసి సో లెర్నింగ్ పర్పస్గా కన్సిడర్ చేసుకోండి. సో దీనికి ప్రీవియస్ డే 5th May రోజున చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఎగ్జాక్ట్లీగా 1 PMకి క్యాండిల్ చూసుకున్నట్టయితే సో గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. దీనికి ఇన్సైడ్గా సో ఇక్కడ సింపుల్గా చెప్తాను, దీనికి ఇన్సైడ్గా ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. సో నెక్స్ట్ 4th క్యాండిల్లో ఈ యొక్క క్యాండిల్ ఒక లో కానీ ఈ యొక్క క్యాండిల్ ఒక హై కానీ ట్రిగ్గర్ అవ్వాలి. సో 4th క్యాండిల్లో మీకు 4th క్యాండిల్ అయితే ట్రిగ్గర్ కాలేదు. సో నెక్స్ట్ 5th క్యాండిల్ అయితే ట్రిగ్గర్ అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకోం. సో ఆల్మోస్ట్ ఇక్కడ 4th క్యాండిల్లోనే మీకు ఎంట్రీ అయితే తెలిసిపోవాలి. ఒకవేళ 4th క్యాండిల్లో కానీ ఎయిదర్ హై ఆర్ లో కానీ ట్రిగ్గర్ కాకపోతే సో నో ఎంట్రీ, అక్కడ ఆపర్చునిటీ అయితే చూడడం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక ETF స్ట్రాటజీ, ఇంట్రాడే స్ట్రాటజీ. సో మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంకా ETF స్ట్రాటజీస్ రిలేటెడ్గా కావాలనుకుంటే ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.